హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు స్వీట్ కార్న్ వడలండి. చాలా టేస్టీగా క్రంచీగా బాగుంటాయండి. ఇందుకోసం నేను స్వీట్ కార్న్ 2 తీసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి ముక్క చెక్కగా. దీనిలోనే శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలండి. మనం ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ స్వీట్ కార్న్ మిక్సీ పట్టినప్పుడు వచ్చే వాటర్కి పిండి అంతా చూసుకుని కలుపుకోవడమేనండి. అడ్జస్ట్ చేసుకోవడమే. అవి వడలు చేయడానికి వచ్చే విధంగా కలుపుకుంటే చాలు పిండి అనేవి. ఇలా వచ్చిన తర్వాత వాటిని వడలు చేసేసుకుని ఇలా ఆయిల్ హీట్ చేసేసుకుని వాటిల్లోనే ఈ వడలు అనేవి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కలర్ అనేది మార్పు వస్తుందండి. వీటిని మళ్ళీ రెండో వైపుకి ఇలా తిప్పేసుకోవాలండి నెమ్మదిగా. అంతేనండి, క్రంచీ స్వీట్ కార్న్ రెడీ అవుతుందండి. మనం స్వీట్ కార్న్ పిల్లలకి బాయిల్ చేసి ఇచ్చామంటే ఒక ముక్క కన్నా ఎక్కువ తినరు కదండి. ఇలా చేసి పెట్టామంటే 1కి 2 వడలన్నీ తింటారండి ఇష్టంగా. చాలా టేస్టీగా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.